బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టం ఇవాళ నుంచి అమలుకి రానుంది. సీఎం రేవంత్ ఆ పోర్టల్ను ప్రారంభించనున్నారు. ఇన్నాళ్ళు ధరణిలో జరిగిన వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఇకపై భూభారతిలో జరగనున్నాయి. రాష్ట్రం అంతటా ఒకేసారి ఈ చట్టాన్ని అమలు చేస్తే ఇబ్బందులు వస్తాయని భావించిన ప్రభుత్వం తొలుత తిరుమలగిరి, సాగర్, కీసరా, సదాశివపేట మండలాల్లో అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం చేపట్టిన కొత్త చొరవ భూభారతి 100 సంవత్సరాల పాటు ప్రైవేటు ప్రభుత్వ యాజమాన్యంలోని భూములను కాపాడుతుందన్నారు సీఎం రేవంత్. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పోర్టల్ ప్రారంభించడానికి ఒకరోజు ముందు అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. భూభారతి పోర్టల్ను సామాన్య రైతు కూడా తమ భూమి వివరాలను సరిగ్గా అర్థం చేసుకునే విధంగా రూపొందించామని తెలిపారు. భూభారతి పోర్టల్ కనీసం 100 సంవత్సరాలు ప్రైవేటు, ప్రభుత్వం, అటవీ, ఇతర భూములను ఎటువంటి గందరగోళం లేకుండా రక్షించడంలో నిమగ్నమై ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. భూభారతి పోర్టల్లో రైతు పేరు, తండ్రి పేరు, సర్వే నెంబర్లు, భూముల పరిమాణం, స్థానం, పొరుగువారి భూముల వివరాలు, సంబంధిత భూముల సరిహద్దును సూచిస్తూ ఉండేలా చూసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇక రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు జారీ చేస్తున్న భూమి మ్యాప్లను సరైన ధృవీకరణ తర్వాత సంతకం తేదీతో పోర్టల్లో అప్లోడ్ చేయాలన్నారు. భూభారతి పోర్టల్ భద్రత కోసం అధికారులు ఫైర్ వాల్లను ఏర్పాటు చేయడం ద్వారా భద్రతా సమస్యలను నివారించడానికి, డేటా దొంగతనాలను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. భూభారతి నిర్వహణ బాధ్యతను విశ్వసనీయ సంస్థకు అప్పగిస్తే మంచిదని చెప్పారు. ధరణి సమస్యల నుంచి వచ్చిన మునుపటి ఫిర్యాదులపై కూడా అధికారులు దృష్టి సారించి వాటిని దశల వారీగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భూములున్న ఆసాములకు భరోసా కల్పిస్తామని, వారికి భద్రత కల్పిస్తామని చెప్పిన మాటలో భాగంగా భూభారతి చట్టాన్ని అంటే 2025 6 చట్టాన్ని తేవటం కోసం అసెంబ్లీ సాక్షిగా డిబేట్ పెట్టి, ఆ డిబేట్ పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మేధావులు, అనుభవజ్ఞులు, ప్రత్యేకంగా భూ చట్టం మీద ఉన్న పరిపక్వత పొందిన ప్రజలు అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత భూభారతి 2025 చట్టాన్ని ఈ జనవరి 1వ తారీఖు